శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 23వ శ్లోకము. త్వయా హృత్వా వామం వపురపరితృప్తేన మనసా శరీరార్థం శంభోః అపరమపి శంకే హృతమభూత్ యదేతత్త్వద్రూపం సకలమరుణాభం కుచాభ్యామానమ్రం కుటిలశశిచూడాలమకుటం. ఓ జగజ్జనని, త్వయే నీ చేత శంభోః శివుని యొక్క వామం ఎడమ భాగమైన వపుః దేహము హృత్వా అపహరించబడినది, అపరితృప్తేన సంతుష్టి నొందినటువంటి మనస మనస్సు చేత అపరం కుడి భాగమైనటువంటి ఆ రెండో వైపు కూడా శరీరార్థం అపి శివుని శరీరం యొక్క కుడి భాగం కూడా హృతం గ్రహించబడినదిగా అభూత్ ఆయనని శంకే సందేహం నాకు కలుగుతోంది. యత్ ఏ కారణం వల్లంటే ఏతత్ నా హృదయంలో ఈ సందేహము త్వత్రూపం ఈ దేహము సకలం వామదక్షిణ భాగాలు రెండూ కూడా అరుణాభం ప్రాతకాల సూర్యుని వంటి ఎర్రని కాంతి గలవి అయి త్రినయనం మూడు కన్నులతో కూడినదియు కుచాభ్యాం స్తనయుగ్మముచే ఆనమ్రం కొద్దిగా ముందుకు వంగినదియు కుటిలశశి చూడాలమొకటం వంకరగా నుండు చంద్ర రేఖ చేత శిరోమణిగా గల కిరీటంతో ఒప్పుచున్నటువంటి నిన్ను చూస్తుంటే నేను సందేహపడుతున్నాను. తల్లి జగజ్జనని, నీ దేహమంతా కూడా అరుణకాంతులు వెదజల్లుతూ మూడు కన్నులు కలిగి స్తనభారం చేత కొద్దిగా వంగినట్లు కనబడుతున్నావు. నెలవంకన శిరోమణిగా కలిగి ఉండటం చూడగా మొదట నీవు శరీర వామభాగాన్ని శివునిలో హరించి అంతటితో సంతృప్తి చెందక కుడి భాగమైన రెండవ అర్ధభాగాన్ని కూడా హరించావు కాబోలునని సందేహం కలుగుతోంది. అమ్మ, తాదాత్మ్యమైనటువంటి ఈశ్వరుని నీ రూపములు రెండు కూడా అభేదములు. ఎందుకంటే శివశక్తి కలయికే ఈ యొక్క రూపము. శివుని చూసి నిన్ను చూడక్కరలేదు, నిన్ను చూసి శివుని చూడక్కరలేదు. ఈశ్వరుని వలె అరుణమైన శరీరకాంతి, మూడు నేత్రములు, కుచ భాగములు, బాలచంద్రునిచే ప్రకాశిస్తున్న కిరీటము, ఇవి మీ ఇద్దరికీ కనబడుతున్నాయి. దీనిని చూస్తుంటే ఈశ్వరుడు ప్రసాదించిన అర్ధ శరీరంతో తృప్తిపడక ఆయన కుడి భాగాన్ని సైతము నువ్వు నిండి ఉన్నావని చెప్పేసని భావన నాకు కలుగుతోంది అని చెప్పేసని శంకరులు వారు చెప్తున్నారు. ఈ యొక్క 23వ శ్లోకాన్ని ప్రతినిత్యం 21 రోజులు 21 రోజులు 21 సార్లు పారాయణ చేసుకున్నట్లయితే కనుక ఎటువంటి ఆపదలైనా కూడా నివారించబడతాయి. సర్వ ఆపన్ నివారణము. అలాగే పిల్లల యొక్క మంచి భవిష్యత్తు కోసం, ఉన్నత చదువుల కోసం, ఉన్నత ఉద్యోగాల కోసం, పిల్లల మంచి భవిష్యత్తు కోసం ఈ 23వ శ్లోకాన్ని 21 రోజులు ఈ రోజుకి 21 సార్లు చదువుకొని అమ్మవారికి తేనె, బెల్లము, అరటిపండు ఈ మూడింటిని నివేదనగా సమర్పించాలి. శ్రీమాత్రే నమః.